అందరికి నమస్తే. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కోర్టు కమిషన్ తెలిసింది, హైకోర్టుకు పోయిన విషయం. నిన్న విచారణ జరిగింది, ఈరోజు అయిపోయింది. ఈరోజు విచారణ ముయ్యలే, ఈరోజు నిన్న కొనసాగింపు ఈరోజు జరిగింది. తర్వాత 4 వారాలు వాయిదా వేసింది కోర్టు. ప్రభుత్వం 4 వారాల్లో పూర్తి రిపోర్టు, ఆ కమిషన్లో ఏముందో, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో పూర్తి రిపోర్టు సబ్మిట్ చేయాలని, పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక కేసీఆర్, హరీష్ రావు ఈ రిపోర్ట్ను కొట్టేయాలని కోర్టుకు పోయినారు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చినాం రిపోర్ట్ ఇవ్వడానికి, కాబట్టి ఇప్పుడు దీన్ని పైన మధ్యంతర స్టే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమి వివరిస్తారో ఇవ్వని, ఇచ్చిన తర్వాత చూద్దామని హైకోర్టు ఈ కేసును ఈ రోజుతో వాయిదా వేసింది. కానీ అసలు గవర్నమెంటు చేసిన ఆర్గ్యుమెంటు, కేసీఆర్ అండ్ హరీష్ రావు వాళ్ళు వేసిన పిటిషన్, అంటే స్టే ఇవ్వాలని వేసిన పిటిషన్ కొట్టేయాలని అడ్వకేట్ జనరల్ నిన్న నుంచి వాదించుకుంటూ వచ్చిండ్రు. బట్ హైకోర్టు మాత్రం కొట్టేయలేదు. ఇది ఇంకా సినిమా చాలా ముందుంది. ఇందులో ఒక విజయం మాత్రం చెప్పొచ్చు. ప్రభుత్వం ఒక ప్లాన్ చేసింది, సర్కారు వారి ప్లాన్. అది ఏంటంటే ఆ రిపోర్ట్లో ఏముందో, ఆ రిపోర్ట్లో ఉన్న ఫైండ్ అవుట్స్ ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటారో, అసలు ఏమైనా ఉన్నాయో లేవో ఇవన్నీ తర్వాత విషయం. కానీ దీనిలో కేసీఆర్ను, బీఆర్ఎస్ గవర్నమెంట్ని బదనాం చేయడానికే ఒక పెద్ద స్కెచ్ చేసింది హైకోర్టు. దానికి ఈరోజు బ్రేక్ వేసింది. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తెలంగాణ రైతులందరికీ చేరవలసిన అవసరం ఉంది. అసలు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏంది, కోర్టు ఏమడిగింది, కోర్టుకు ఏం చెప్పింది ప్రభుత్వం, ఇట్లాంటి అన్ని విషయాల మీద రైతులకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీడియో షేర్ కూడా చేయండి. ఇక నిన్న మీకు తెలుసు హైకోర్టులో ఏం జరిగిందో. ఒకే ఒక ప్రశ్నకు ప్రభుత్వం తరఫున వాదనలు ఇచ్చిన అడ్వకేట్ జనరల్, నాకు మండేకి టైం కావాలి, నెక్స్ట్ వారం టైం కావాలని అడిగితే, నో 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 మీరు రేపే టైం ఇస్తున్నాం, రేపే మీ వివరణ ఇవ్వాలని చెప్పింది. అదేంది క్వశ్చనో మీరు లాస్ట్ వీడియోలో చూసింటారు. ఏంటంటే మీరు దీనిలో ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మీరు అసెంబ్లీకి పోయే ముందే చర్యలు డిసైడ్ అయిపోయి అసెంబ్లీకి పోతారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో డిసైడ్ అవుతారా అని అడిగితే దానికి అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయిండు. ఈరోజు సమాధానం చెప్పిండు. దానికి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మేము చర్యలకు పోతామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చెప్పిండు. అసెంబ్లీ ఎప్పుడు పెడతారని అడిగితే త్వరలో పెడతామన్నారు. అది ఎప్పుడు పెడతారో తర్వాత విషయం. కానీ ఇక్కడ 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, పబ్లిక్ డొమైన్లో ఎక్కడెక్కడ రిపోర్ట్ ఉందో దాన్ని అర్జెంటుగా తీసేయమని చెప్పింది కోర్టు. ఎందుకు చెప్పిందంటే, గవర్నమెంటు అధికారం మా చేతిలో ఉంది కదా అని మొత్తం బదనాం చేయాలని ప్రయత్నం చేసింది. మీరు చూసిండ్రు కదా, 31వ తేదీన పీసీ ఘోష్ గారు, రిటైర్డ్ జడ్జ్, రిపోర్టు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తే ప్రభుత్వానికి, సాయంత్రం 6-7 గంటల లోపే పేపర్లకు మొత్తం దానిలో ఏముందో, ఎవరు చదివినరో ఎట్లనో తెలియదు. కానీ ఆల్రెడీ లీకుడు వార్తలు పోయినాయి. మరుసటి రోజు ఒక 2-3 రోజులు పేపర్లు మొత్తం, ఈ బాగా ఊదే పేపర్లు మొత్తం కూడా రాసేసినాయి ఎక్కడక్కడ. ఇంకా అయిపోయింది, ఇంకా కేసీఆర్ మొత్తం చేసేసిండు, హరీష్ రావే కమిషన్ మొత్తం వీళ్ళని తప్పు పట్టింది అని చెప్పి మొత్తం ఒక 2-3 రోజులు వార్తలు రాసినప్పుడే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం తర్వాత మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తర్వాత రేవంత్ రెడ్డి మినిస్టర్లు బయటకు వచ్చేసి టకా ప్రెస్ మీట్ పెట్టేసి అయిపోయింది. ఇంకా కాళేశ్వరం కమిషన్ తేల్చేసింది, మొత్తం కేసీఆర్ చేసిండు, మొత్తం హరీష్ రావే చేసిండు, మొత్తం ఇటలందరూ చేసేసిండు, అయిపోయిందని చెప్పేసి తేల్చేసి వెళ్ళిపోయారు ఇంటికి. ఇది ఎందుకు జరిగిందంటే బదనాం చేయడానికి జరిగింది. ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు దాని మీద అవసరమైతే 1-2 రోజులు కాదు, మీరు ఎన్ని రోజులు ఇస్తారో ఇవ్వండి, 6 months లోపు చర్యలు తీసుకోవాలి. మీరు ఆ కమిషన్ రిపోర్ట్ 6 months లోపు మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి. ప్రతి కమిషన్ రిపోర్ట్కి అంతే ఉంటుంది వ్యాలిడిటీ. మీరు ఒక 1 month టైం ఇస్తారా, నిపుణులు దానిలో ఐఏఎస్ వేస్తారా, ఇరిగేషన్ నిపుణులు వేస్తారా, లేకపోతే ఇంకెవరినైనా వేస్తారా, వేసి దానిలో ఫైండ్ అవుట్స్ ఏమున్నాయి, అసలు కమిషన్ రిపోర్ట్లో ఏమున్నాయి. ఒక కమిషన్ ఎవరు దోషులని తేల్చే హక్కు లేదట అసలు. మరి ఈ కమిషన్ తేల్చిందా వీళ్ళు దోషులని? అది అసలు కమిషన్ రిపోర్టే లేదు. వీళ్ళు మీడియాకు 60 పేజీల రిపోర్ట్ సీఎం ఆఫీస్ సీఎంఓ గ్రూప్లోనే, వాట్సాప్ గ్రూప్లోనే వేసి మొత్తం మీడియాకు వాట్సాప్ గ్రూప్లో తిప్పి కోర్టులో ఏం చెప్పారు తెలుసా వీళ్ళు? మేము అసలు ఎవరికి ఇవ్వలేదు, అసలు ఎక్కడ లేదు ఆ రిపోర్టు మేము ఎక్కడ బయటికి వెళ్ళలేదని చెప్పిండు. అబద్ధం చెప్పిండు కోర్టుకు. మనకు వచ్చింది కదా రిపోర్ట్, నా దగ్గర కూడా ఉంది 60 పేజీల రిపోర్ట్. మరి ఎవరు ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది? పీసీ ఘోష్ గారే మాకు లీక్ చేసిపోయిండా పేపర్కు? పీసీ ఘోషే వాట్సాప్లో వేసిపోయిండా? పోయేటప్పుడు గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్ బదనాం చేయాలని చూసింది. ఈ హైకోర్టు ఈరోజు చెప్పిన లెక్క ప్రకారం వీళ్ళు డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. లిటరల్గా
వీళ్ళు డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు సబ్జూడిస్ అయిపోయింది ఇష్యూ మొత్తం. పిటిషన్ కొట్టేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తే అది ప్రభుత్వ విజయం అవుతుంది, పెద్ద విజయం అవుతుంది ప్రభుత్వానికి. కానీ అక్కడనేమో మీరు 4 వారాలు టైం ఇస్తున్నాం, ఎవరిని వేయండి, అసలు దీని మీద మొత్తం కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి, గవర్నమెంట్ దాన్ని మొత్తం స్టడీ చేయాలి. రిపోర్టు గవర్నమెంట్ మొత్తం స్టడీ చేసి కోర్టుకి చెప్పాలి. స్టడీ చేయకుండానే వీళ్ళ మీద బదనాం చేద్దామని చూసినారు. ఇంకా ఊరూరా ఈ రిపోర్ట్ను అంటే తెలుగులోకి అనువదించి, అది దానిలో ఉన్నదేందో తెలియదు కానీ తెలుగులోకి అనువదించి ఊరూరా పంచాలి. అంటే దీన్ని ఎటు తిరిగి పొలిటికల్గా వాడుకోవాలని చూసింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వాడుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వాడుకున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వాడుకోవాలి. ఇంకా మొత్తం పోయినంత కాలం ఈ రిపోర్ట్ బయట పెట్టకుండా ఈ రిపోర్ట్ను దాచిపెట్టి వాడుకోవాలని చూసింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ను 4 వారాల లోపల హైకోర్టుకు సబ్మిట్ చేయాలి, హైకోర్టుకు పూర్తి రిపోర్ట్ చేయాలని చెప్పింది. దాంతోన ఇప్పుడు మొత్తం సబ్జుడిస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి, బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఏ రేవంత్ రెడ్డి గారో మినిస్టర్సో వచ్చి ఇదంతా మొత్తం కేసీఆర్ చేసినని చెప్పి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అట్లా మాట్లాడితే అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. అప్పుడు కోర్టు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కేసీఆర్ తరఫున అడ్వకేట్ నిన్న నుంచి ఒక వాదన చేసిండ్రు, ఈ రోజుగా మాట్లాడారు వాళ్ళు. అసలు వీళ్ళని పిలిచింది సాక్షులుగా, నిందితులుగా కాదు. కమిషన్ సాక్షులుగా పిలిచింది. సాక్షులుగా 5(2) సెక్షన్ 5లో 2వ బ్రాకెట్లు 5(2) సెక్షన్ ప్రకారం పిలిచి 8(b) సెక్షన్ ప్రకారం ఎట్లా వీళ్ళని నిందితులుగా మోపింది. సాక్షులను పిలిచి నిందితులు ఏం చేసి పడేసిండ్రా? అసలు ఆ రిపోర్ట్లో ఏముందో తెలియదు. వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం దానిలో నిందితులు. 8(b) ఎట్లయింది? 8(b) ప్రకారం ఇవ్వాలి కదా. సాక్షులుగా పిలిచి అట్లా చేయడం కూడా చెల్లదు, అందుకే ఆ రిపోర్ట్ కొట్టేయాలని చెప్పేసి వీళ్ళంతా అనుకున్నారు. నిజానికి గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే ఈ పిటిషన్లు కొట్టేపిచ్చి కోర్టులో ఇంకా కొట్టేస్తారు, మనం చెప్తాం కదా, మన అడ్వకేట్ జనరల్ చూసుకుంటాడు, ఆయన వాదిస్తాడు, కోర్టులో కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువ బదనాం చేసే అవకాశం దొరుకుతుంది వీళ్ళని. ఇంకా చూసినావా, హైకోర్టుకు పోతే కూడా కొట్టేసారు, వాళ్ళు హైకోర్టుకు పోతే కూడా చెల్లలేదు. కాబట్టి ఇంకా మనం ప్రభుత్వం ఏం చెప్తే అది జనాన్ని నమ్మేస్తారు అని అట్లా నమ్మించాలని ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి అట్లా నమ్మించే ప్రయత్నాలే మొత్తం చేసింది. కోర్టు ఆ 60 పేజీల రిపోర్ట్ ఏడబెట్టినరో దాన్నే మొత్తం డిలీట్ చేయండి, ఎక్కడ దొరకొద్దు, ఎక్కడ అవైలబిలిటీ ఉండొద్దు, ఆ రిపోర్ట్ ఎక్కడ దొరకొద్దు అని అన్నారంటేనే ఈ ఇష్యూలో అసలు వాస్తవం ఏందో తెలియకుండా అనవసరమైన అబద్ధాలు, అనవసరమైన అభాండాలు, లేకపోతే ఒకరిని బద్నాం చేసే కుట్ర ఇట్లాంటివి జరగొద్దని బహుశా హైకోర్టు భావించినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు కేసీఆర్ తరఫున వాదించిన అడ్వకేటు వాదనను ఏకీభవించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్లాన్ అదే కదా, దాన్ని ఎటు తిరిగి జనాలకు దానిలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి లేనిపోనమని చెప్పాలి, విషయం మాత్రం బయటపెట్టకూడదు. అది 665 పేజీల రిపోర్ట్ మాత్రం బయటపెట్టకూడదు, కానీ మాత్రం చెప్పుకుంటూ పోవాలి, నడిపించుకుంటూ పోవాలి అనేది వాళ్ళ ప్లాన్. బహుశా ఇదంతా చూసిన తర్వాత ఇక ఎవరు మాట్లాడడానికే అవకాశం లేదు, ఎవరు నోరు తెరవడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడంటే అక్కడ పెట్టేసి మొత్తం కేసీఆర్ చేసిండు, మొత్తం అట్లా చేసిండు, మొత్తం ఇట్లా చేసిన చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది, అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు హైకోర్టు పరిధిలోకి పోయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ అఫీషియల్గా చెప్పే అవకాశం కూడా లేదు. ఏమైనా మళ్ళీ పేపర్లో లీకులు ఇచ్చినా అది కూడా కోర్టు పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే దీనిలో ఏమీ తేలకుండా కోర్టు అసలు కమిషన్ ఏం చెప్పిందో చెప్పకుండా మీరెవరు మధ్యలో వాళ్ళు దోషిని చెప్పనికే. ఒకవేళ మీరు అసెంబ్లీ తర్వాత చర్యలు తీసుకుంటామని కోర్టుకి చెప్పిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అసెంబ్లీలో చర్చించిన తర్వాత కోర్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, చర్చ జరగాలి అంటే ముందు ఆ రిపోర్ట్స్లో ఏముందో గవర్నమెంట్ చదవాలి, తర్వాత సభ్యులకు ఇవ్వాలి, సభ్యులు కూడా చూస్తారు వీళ్ళు చెప్పిన నిజాలు ఏంది, వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఏందో పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్లస్ అసలు వీళ్ళు మొత్తాన్ని దాచిపెట్టి ఏదో అనుకున్నారు, ఇప్పుడు కోర్టు దాన్ని బ్లాస్ట్ చేసేసింది. మీరు అట్లా కాదు, మీరు మాకు ఇవ్వాలి రిపోర్టు, మేము చూస్తాం, పూర్తి నివేదిక మీరు ఇవ్వాలి, 4 వారాల టైం తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ అసలు అసెంబ్లీ కాళేశ్వరం మీద అసెంబ్లీ పెడతారా, ఈ రిపోర్టు అసెంబ్లీలో పెట్టే అవకాశాలు ఉన్నాయా, అసలు చర్చిస్తారా, అసలు ఏం చేయాలనో అసెంబ్లీలో ఎట్లా డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, అసెంబ్లీ డిసైడ్ చేయదు. అసెంబ్లీలో జస్ట్ చర్చ మాత్రమే జరుగుతుంది, మళ్ళీ డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్ ఏం చేయాలనో. అసలు దానిలో ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏందో తెలియదు, ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏందో గవర్నమెంట్ తేల్చాలి. కాబట్టి ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ మెడకు చుట్టున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఇష్యూ మొత్తం కూడా. అసలు దీన్ని ఎప్పటిలాగానే పొలిటికలైజ్ చేయకుండా, పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేయకుండా దీన్ని చట్ట ప్రకారమే, దీనిలో తప్పు ఎవరు చేసిండ్రు, ఒప్పు ఎవరు చేసిండ్రు, అసలు కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు, ఏసీబీ లేకపోతే సిట్టు లేకపోతే డైరెక్ట్గా హైకోర్టులో కేసు
లేకపోతే ఇంకొక క్రిమినల్ కేసు, ఇట్లా చట్ట ప్రకారం చేసుకుంటూ పోతేనేమో ఏ ప్రాబ్లం లేకుంటుండే. కానీ రాజకీయంగా వాడుకోవాలని ఎప్పుడైతే కుట్ర చేసిందో అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు దీని మీద ప్రభుత్వ వయలేషన్స్ మొత్తం స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ మళ్ళీ హియరింగ్లో అసలు కమిషన్ రూల్స్ ఫాలో అయిందా, కమిషన్ విచారణ చేసింది కదా, రూల్స్ ఫాలో అయిందా, సాక్షులుగా పిలిచి వాళ్ళ నిందితులుగా మోపడం కరెక్టేనా, ప్లస్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎవరో ఒక ఇంజనీర్ వచ్చి కేసీఆర్ చెప్తే నేను చేసిన అన్నాడు, అది కేసీఆర్ చెప్పిన లేదు, కేసీఆర్ కూడా చెప్పాలి కదా, ఆయన చెప్పింది నిజం కాదు కదా, ఆ క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు, అది చేయకపోవడం కమిషన్ రూల్స్ ఫాలో అయినట్టేనా, ప్రొసీజర్ ఫాలో అయినట్టేనా కాదా, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం నెక్స్ట్ ప్రభుత్వం చేసిన తప్పుల మీద కూడా విచారణ జరుగుతుంది. ప్రభుత్వం అసలు ఎందుకు పబ్లిక్లో 60 పేజీల రిపోర్ట్ను పబ్లిక్కి వదిలేసి కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది, అసలు మేము ఎక్కడ పబ్లిక్లో పెట్టలేదని చెప్పింది, కోర్టు ఇప్పుడు అన్ని తీసేయమని చెప్పింది. రెండోది, అసలు ముఖ్యమంత్రి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగిండు వీళ్ళే నిందితులు అని ఎట్లా చెప్పగలిగిండ్రు, ఇవన్నీ కోర్టులో తేలుతాయి. ఒక రిటైర్డ్ జడ్జి తేల్చాడు, కమిషన్ కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ మాత్రమే చేస్తుంది, అంతేగాని ఈయననే దోషి అని తేల్చి ఇప్పటిదాకా ఏ కమిషన్ తేల్చలేదు. ఇవన్నీ కూడా తదుపరిలో తెలుస్తాయి. బట్ ఒక ఇష్యూ మాత్రం క్లోజ్ అయింది, ఈ ప్రచారానికి మాత్రం తెరబడ్డది. అనవసరమైన ముచ్చట్లు, అనవసరంగా కేసీఆర్ను బంధం చేసే ప్రయత్నము, హరీష్ రావును బంధం చేసే ప్రయత్నము, ఈటెలాందర్ను బంధం చేసే ప్రయత్నము, మొత్తం వాళ్ళు చేసినని చెప్పే ప్రయత్నానికి మాత్రం హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.